హాయ్, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు ప్రభు మనకిచ్చే వాగ్దానము ఎక్కడి నుంచి అంటే ఫిలిపియన్స్ 4th చాప్టర్ 9th వర్స్. ఫిలిపియన్స్ 4వ అధ్యాయము మరి 19వ వచనము. అండ్ మై గాడ్ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్ అని రాయబడి ఉందండి. అంటే ఈ వచనము ఏమని తెలియజేస్తుందంటే ప్రభు మనకు కావలసిన అన్నిటినీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడు? అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్ అని రాయబడి ఉందండి. అంటే ప్రభు మనకు అన్నిటినీ కూడా మన జీవితంలో కరెక్ట్ టైంలో మనకి ఇస్తాడని మీకు తెలుసా? ఏది కూడా ఎక్కువ, ఏది కూడా తక్కువ మన జీవితంలో కొన్నిసార్లు ప్రభు ఇవ్వడండి. అన్నిటినీ కూడా కరెక్ట్ టైంలో ఎంత కావాలో అంతే ఇస్తాడు. మరి నేను ఈ వచనాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఇజ్రాయేల్ ప్రజలే వారు గుర్తొచ్చారు. మనం ఏం చూస్తున్నామంటే వారు మరి మోషే దగ్గర వెళ్ళి మరి ఆహారాన్ని వారు అడుగుతున్నారు. అంటే మాకు రొట్టె కావాలని చెప్పేసి అడుగుతున్నారు. వెంటనే మనం ఏం చూస్తున్నామంటే ప్రభు మన్నాను కుమ్మరించినప్పుడు ఏమైంది? ప్రభు ఏమని తెలియజేస్తుందంటే నెక్స్ట్ రోజుకి మీకు కావాల్సిన మన్నాను తీసుకోకండి, ఈ రోజుకి మీకు ఎంత మన్నా కావాలో అంతే తీసుకోండి అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. మరి అన్నిటినీ మనం చూసినట్లయితే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఎవరందరూ ఎక్కువ మన్నా వారు తీసుకున్నారో ఆ మన్నా అంతా కూడా పాడైనట్టు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. ఎందుకు తెలుసా? పోషించేది ప్రభు అని ఆయన ప్రూవ్ చేశాడు ప్రభు కూడా. ఎందుకంటే గాడ్ వాంట్స్ టు మీట్ ఎవ్రీ నీడ్ ఆఫ్ యోర్స్. మీ జీవితంలో కావాల్సిన ప్రతి అవసరాలను కూడా ఆయన తృప్తిపరచాలని ఆశపడే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఎన్నోసార్లు మనం అనుకుంటాం, నాకెందుకు ప్రభువా ఈ కష్టాలు, ఎందుకు ప్రభువా ఈ శ్రమలు, ఎందుకు ప్రభువా ఈ బాధలు. వాటన్నిటికి కూడా ప్రభు ఏ రోజు మీకు ఏ వాగ్దానం ఇస్తున్నాడంటే ఇదే అండి, మీకు కావలసిన అన్నిటినీ కూడా ఆయన మీకు అనుగ్రహిస్తాడు అంటున్నాడు. ఈరోజు మీరు అనుకోవచ్చు, నా స్కూల్ ఫీజు ఎలా కడతా, నా హాస్పిటల్ బిల్ ఎలా కడతా, లేకుంటే నా కుటుంబంలో ఈ పరిస్థితులు ఉన్నాయి, నేను ఎలా ముందుకెళ్తా, ఏం చేస్తా అని మీరు ఆశ్చర్యపడిన ఒక పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే ప్రభు ఈరోజు మీతో ఏం మాట్లాడుతుందంటే హీ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు ద రిచెస్ ఇన్ క్రైస్ట్ జీసస్. అంటే ప్రభు యొక్క మహిమ ప్రకారం ఆయన మీ జీవితంలో చేస్తాడంటండి. ఈరోజు ప్రభుని మీరు నమ్మండి. ప్రభువా, నాకు ఈ అవసరాలంతా నాకు ఉన్నాయి, కానీ మీరే నాకు నడిపించే ప్రభువుగా ఉన్నారు, మీరే నన్ను పోషించే ప్రభువుగా ఉన్నారు అని మీరు నమ్మినట్లయితే ప్రభు ఏం చేస్తాడంటే మీకు కావలసిన ప్రతిరోజు యొక్క నీటిని కూడా ఆయన మీకు దర్శిస్తాడు, అంటే ఇస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలకు కూడా వారికి ఆహారం దొరికింది, వారికి కావాల్సిన మాంసము దొరికింది, వారికి కావాల్సిన నీటిని కూడా ప్రభు కరెక్ట్ టైంలో అన్ని స్థలంలో ఆయన ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రభు ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాడు. అన్నిటినీ కూడా కరెక్ట్ టైంలో ఆయన మీకు ఇస్తాడండి. ఒక్కసారి ఏమైందంటే మేము బ్రిక్స్ కొంటూ ఉన్నాం అన్నమాట మా కన్స్ట్రక్షన్ కొరకు. సో మా హాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, 7,000 నుంచి మరి 10,000 మంది మనం ఒకేసారి అకామిడేట్ చేసే ఒక చర్చ్ మరి మనము వరంగల్లో మనం కడుతూ ఉన్నాం అన్నమాట. సో ఆ చర్చ్లో ఒక ట్రాక్టర్ బ్రిక్ కొనాలని చెప్పేసి మరి నేను ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను అనమాట. ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఐ హ్యాడ్ ఒక 10,000 రూపీస్ నా చేతిలో ఉండే అనమాట. కానీ ఒక్క ట్రాక్టర్ బ్రిక్ కొనాలంటే 17,000 రూపీస్ అన్నారు. అంటే 17,000 రూపాయలు అని చెప్పేసి వారు అన్నారనమాట. మరి నేను ఆలోచిస్తూ ఉన్నా, ప్రభువా ఇంకొక 6,000 7,000 ఉంటే మరి కట్టేసి ఒక ట్రాక్టర్ బ్రిక్ కొనేయచ్చు కదా ప్రభువా అని చెప్పేసి మరి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సో ఒక స్థలానికి మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్తే యూజువల్గా మరి ఆ స్థలంలో ఎవరు కూడా కానుక ఇవ్వరు అనమాట. అంటే చాలా పూర్ పీపుల్ ఉండే ఆ స్థలం అన్నమాట. సో నేను ఆలోచిస్తూ ఉన్న, ప్రభువా మరి ఇక్కడ వాక్యం చెప్పేశాను, మరి ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి బయలుదేరాను అనమాట ఇంటికి. అప్పుడు ఒక వ్యక్తి ఊరికి వచ్చి మరి ఒక కవర్లో కొద్ది డబ్బు ఇచ్చి, అండి ఇది కన్స్ట్రక్షన్ కొరకు మాత్రమే మీరు వాడండి అన్నారు. అంటే ఇక నేను కూడా సర్లే అని చెప్పేసి ఏముంటుంది ఒక 200-300 రూపాయలు వారు ఇస్తారేమో అని చెప్పేసి అనుకున్నాను.
సర్లే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి మరి ఆ కవర్ని ఇలా ఓపెన్ చేశానన్నమాట. కరెక్ట్గా నాకు కావాల్సిన డబ్బు అంటే 6,000 రూపీస్ మరి వారు ఇచ్చినట్టు నేను గమనించాను అన్నమాట. అప్పుడు నాకేమనిపించిందంటే, నాకు కావలసిన ప్రతి అవసరాలను కూడా తీర్చే ప్రభు నాకు ఉన్నాడు. అప్పుడు వెంటనే నేను ఇంకో 1,000 రూపీస్ నేను కలిపేసి, అంటే నా పాకెట్ నుంచి నేను వేసి మరి ఒక ట్రాక్టర్ బ్రిక్ మేము కొనడం జరిగింది అన్నమాట. సో నేను ఎందుకు ఇవంతా మీకు తెలియజేస్తున్నానంటే, ప్రభు మనము అనుకోని రీతిలో కొన్నిసార్లు మనకు ప్రొవిజన్స్ ఆయన ఇస్తాడండి, లేకుంటే మనల్ని పోషిస్తాడు అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సో అలాగే ఈరోజు ఈ వాగ్దానాన్ని మీరు పొందుకొని నమ్మండి. ప్రభువా, నువ్వు నా అన్ని అవసరాలను కూడా నువ్వు తృప్తిపరుస్తావు, నీకే మహిమయ్య అని చెప్పండి. గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితంలో చేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ డే. ఈ మంచి దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. ప్రభువా, మా ప్రతి అవసరాలను కూడా మీరు తీర్చే ప్రభు అని ఈరోజు మేము నేర్చుకున్నాం. అలాగే మాకు కావాల్సిన అవసరాలన్నిటినీ కూడా మీరు తృప్తిపరిచి, అంటే మీ యొక్క మహిమ ప్రకారం మీరు దాన్ని నెరవేరుస్తారని ఈరోజు మేము నేర్చుకున్నాం. అలాగే ప్రభువా, ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎలా మన్నాని అడిగారు, మీరు మన్నాని ఇచ్చారు, మాంసాన్ని ఇచ్చారు, నీటిని ఇచ్చారు. మరి మీ యొక్క మహిమ ప్రకారం అన్నిటిని కూడా మీరు నెరవేర్చారు. అలాగే మా జీవితంలో కూడా మాకు ఎక్కడంతా ఏ కొలువు ఉందో ఆ స్థలములన్నిటిలో కూడా మేము సమృద్ధి చూసే కృపను ఇవ్వండి. మరి ఆ స్థలములన్నిటిలో కూడా మరి మాకు అభివృద్ధిని చూసే కృపను మాకు ఇవ్వండి. ప్రభు, అన్ని అవసరాలను కూడా మాకు తీర్చండి. మరి గొప్ప కార్యాలు మా జీవితంలో చూసే కృపను మాకు ఇవ్వండి అయ్యా. ఎస్ లార్డ్, వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ ఫాదర్. ప్రతి మహిమ మేము మీకే ఇస్తున్నాం తండ్రి, ప్రతి ఘనత మేము మీకే ఇస్తూ ఉన్నాం, ప్రతి ప్రభావాలు మేము మీకే ఇస్తూ ఉన్నాం. ఎస్ లార్డ్, అన్నిటిని కూడా తగిన సమయంలో వారి జీవితంలో మీరు నెరవేర్చి వారిని ఒక సాక్ష్యంగా మీరు చేయమని యేసు నామములో అడుగుతున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్. బాయ్, గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్ లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.